మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ కోసం పునాది తవ్వుతుండగా ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ సమయంలో పనిచేస్తున్న కూలీలపై కాంపౌండ్ వాల్ కూలిపడింది. ముగ్గురు కూలీలు శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. మృతులను కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఇద్దరు కూలీల మృతదేహాలను వెలికితీశారు. మరో కూలీ మృతదేహం కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మేము ఒక అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ కూడా వచ్చామండి. సైడ్ కొన్ని హాస్పిటల్కి వచ్చాము. వచ్చేసరికి ఏమైందంటే మేము హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే టైంలో ఇక్కడ పెద్దగా సౌండ్ వచ్చి పొగలు వెళ్ళినట్టు బయటకు వచ్చినట్టు ఏం చేసినట్టే పైనుంచి ఏమైనా కూలింగ్ అవుతుంది. ఇమీడియట్గా ఉరికొచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ ఆ సైడ్కి ఉన్న గోడ మొత్తం కూలి కింద లేబర్ పడిపోయినారు. ఒక ముగ్గురేమో డైరెక్ట్ మాకు ఇద్దరు కనబడ్డారు. ఇంకొక అతను కనబడలేదు. కనబడ్డ అతన్ని మేము ఏం చేసినామంటే ఒకటి దిగి మొత్తం ఆయన సేవ్ చేయగలిగినాము. ఇంకొక అతను తీసరికి అప్పటికే ప్రాణభయ స్థితిలో ఉన్నాడు. ఆయన తీయలేకపోయినాం. ఎందుకంటే అక్కడ మొత్తం పెద్ద పెద్ద భీములు ఉన్నాయి. ఆ భీములు ఉండడంతో ఆయన తీయలేకపోయినాం. ఒక ఆయన అయితే సేవ్ చేయగలను. ఇంకొక ముగ్గురు మాత్రం లోపల ఉండిపోయినారు. ఇద్దరైతే ఇక్కడ కంప్లీట్గా చనిపోయినట్టు మేమైతే మాకు అర్థమైంది. అంటే ఉన్నారా లేరో తెలియదు. ఇంకొక అతను అయితే కనబడట్లేదు ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ ఏమైనా తెలియదు. ఎవరైనా రెస్క్యూ టీమ్ 100 డైల్ కూడా చేసాము మేము. రెస్క్యూ టీమ్ ఏమైనా వస్తే కింద ఆయన అంటే లోపల కొంచెం గోల్ ఎక్కువ అంటే ఇలా లైట్ అప్పుడు ఉన్నది సపోర్ట్ లాగా ఉంది. అలాగే ఈయన సేవ్ అయితే గుడ్ లక్. లేకుంటే ఆయన కూడా చనిపోయినట్టు మనం అనుకోవచ్చు. ఇద్దరైతే కంప్లీట్గా మేము చూస్తున్నామని చనిపోయారు. ఒక ఆయన మాత్రం కంప్లీట్గా సేవ్ చేయగలిగినామండి. ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోయింది ఇదంతా. మొత్తం ఎంతమంది? ఇక్కడ నలుగురిలో ఒకరిని సేవ్ చేసినామండి. ముగ్గురు అయితే ఉన్నారు. ఇద్దరైతే కంప్లీట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ కనబడుతుంది. ఒకతను కనబడట్లేదు లోపల. సేవ్ చేసిన